కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తే చర్చకు రా. మీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చే మాట్లాడే కాదు. నీకు ఏ అంశం పైన సరే అంశం పైన మాట్లాడటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందో, మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావు, తంబాకు ఎఫెక్ట్ అయ్యే ఇంటికి వచ్చిపోయారని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు. నువ్వు కేసీఆర్ గారికి పుట్టిన వాళ్ళు అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేవు. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతానని. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్ లో యూపీలో తలవాల్చుకోవాల్సినటువంటి సందర్భం వస్తే బండి సంజయ్ కనిపిస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు గారు రేవంత్ రెడ్డి గారు. కానీ మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయం ఎదగలేరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. ఇదే రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపడ తప్పదని చెప్పి మనం చేస్తాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్ గా అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారితో కాలేదు. మరింత ప్రజలు ఉన్నా కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేసావు, తప్పు చేసావు, బండి సంజయ్ గారు ఏమన్నా మరి ఎఫ్ఐఆర్ లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరునష్ట దావా, వారన్న మాటలకు ఇప్పటికే పరునష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరునష్ట దావాలు వేస్తాం. వారిని న్యాయస్థానంలో వదిలిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం గుణపడ తప్పని చెప్పే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.